తిరిగి మళ్ళీ స్టీల్ ప్లాంట్ గురించి, ఎందుకంటే గాజువాక్ని రేపు రిప్రజెంట్ చేయబోతున్నటువంటి సందర్భంలో, అక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నీ స్టాండ్ ఏంటన్నటువంటి చెప్పకుండా వెళ్ళిపోతావా? నువ్వు ఆ నిర్ణయం ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని దాని మీద ప్రక్రియ మొదలుపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీతో జతకట్టి ఈరోజు మళ్ళీ వచ్చి నువ్వు నీ స్టాండ్ ఏంటో చెప్పకుండా నువ్వు పారిపోతే ప్రజలు మాట్లాడాలనుకున్నావా, లేకపోతే ప్రజలు ప్రశ్నించనుకున్నారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ నిన్న కూడా మేము వ్యతిరేకం, ఈరోజు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకం, రేపు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకం. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీతో జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు దాని గురించి? నిన్న అంటాడు మా భర్తను గెలిపించండి, మా శాసనసభ అభ్యర్థిని గెలిపించండి, వెళ్ళి పోరాటం చేస్తాను. పక్కన పార్టీని పెట్టుకొని పోరాటం చేయడం ఏంటి నాకు తెలియగలుగుతాను. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీని పక్కన పెట్టుకొని తిరిగి ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకుంటామని చెప్పించడం మానేసి వీళ్ళకి ఓట్లేస్తేనట వెళ్ళి పోరాటం చేస్తారట. స్టాండ్లో ఎక్కడా కూడా తేడా లేదు. మొదటి నుంచి ఆ పోరాటానికి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవసరమైనటువంటి ప్రతి క్షణం నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1150 రోజులుగా దాని మీద పోరాటం చేస్తే మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలో ఉండి అన్ని పోరాటాలకి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా ఆ పోరాటాలకి మద్దతు పలికాం. ఈ రోజు వరకు ఒక్క కేసు కూడా ఏ ఒక్కరి మీద నమోదు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆ పోరాటానికి మద్దతు పార్టీ ఇస్తుంది కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి, ఆ రోజు కనీసం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఆ రోజు ఉండకుండా బయటికి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అసెంబ్లీలో ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? ఈరోజు తిరిగి ఓట్లేస్తే ఏం చెప్తావు? రేపు నిజంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లేస్తే ఏం చెప్తావు? సార్ ప్రైవేటీకరణ చేసుకోమని చెప్పి గాజువాక నియోజకవర్గ ప్రజలు ఆమోదం తెలిపిస్తారండి, మీరు చేసేసుకోవచ్చు అని చెప్తావు. నీ సంగతి తెలీదా? ఏ రకంగా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టావో ప్యాకేజ్ కోసం, నీ కాంట్రాక్టుల కోసం పోలవరం ఏ రకంగా తాకట్టు పెట్టావు, ఇవన్నీ గతంలో ప్రజలు చూశారు. నీ తాలూకు అబద్ధపు మాటలు విని ఇంకా నమ్మి మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను నా గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ కార్పొరేటర్ నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. నేనేం బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు. ఈరోజు అదే గాజువాక నియోజకవర్గంలో పుట్టి పెరిగి దాదాపు 60 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నాయకత్వం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చా. నా తాత ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, నా తండ్రి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఈరోజు మళ్ళీ నాకు ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాల దగ్గర నుంచి, తుఫాన్ షెల్టర్కి సంబంధించి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినటువంటి సందర్భం నుంచి, హౌసింగ్ నిర్మించేటువంటి కార్యక్రమాల దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతానికి చేసినటువంటి కార్యక్రమం. ఈరోజు గాజువాక నియోజకవర్గం ఈరోజు ఒక పారిశ్రామిక ప్రాంతంగా ఈరోజు అవతరించిందంటే ఆ రోజు దానికి పునాదులు వేసినటువంటిది దాంట్లో ఒక కుటుంబం, మా కుటుంబం. ఎందుకంటే BHELకి ఇప్పుడున్నటువంటి BHEL, అప్పుడు BHPVకి భూములు ఇచ్చింది మేము. ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి భూములు ఇచ్చింది. హిందుస్థాన్ జింక్కి భూములు ఇచ్చినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి దాంట్లో ఈరోజు పారిశ్రామికంగా ఆ ప్రాంతం ఎదిగిందనంటే వాటిల్లో ఆ పునాదుల్లో ఉన్నటువంటి కష్టంలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. నీలాగా నీ కొడుకులాగా వెన్నుపోటు పొడిస్తే మేమేమి మా మంత్రులను ఎమ్మెల్యేలు అయిపోలేదు, లేకపోతే నీలాగా వెన్నుపోటు పొడిస్తే ముఖ్యమంత్రులు అయిపోలేదు, లేదా నీ కొడుకులాగా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీ కొడుకుని తీసుకుని వచ్చి మంత్రిని ఎలా ఏ రకంగా చేసుకున్నావు ఆ రకంగా అయిపోలేదు. కష్టపడి పనిచేసి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కష్టాన్ని, బాధల్ని, ఇబ్బందుల్ని, సమాజం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, సొసైటీకి కావాల్సినటువంటి అవసరాల్ని గుర్తించి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఈ స్థానానికి వచ్చాం. ఈరోజు ఇవన్నీ మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడేస్తావు. నీ కొడుకేమో ఒక రకం, నువ్వు ఒక రకం, ఏది పడితే అది మాట్లాడతారు. ఈరోజు BHPV ఆ రోజు విలీనం అయిపోతుంటే 99, 2004 మధ్యలో దాన్ని అమ్మేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే కాపాడింది రాజశేఖర రెడ్డి గారు. మా ఇంటి పక్కన ఉన్నటువంటి జింక్ని అయితే ఆ రోజు అమ్మేశావు. ఆ రోజు NDA కన్వీనర్, దేశానికే
ఎన్డీఏ కన్వీనర్ నువ్వు. మరి ఆ రోజు ఏం చేసావు? డిజిన్వెస్ట్మెంట్. ఆ రోజు కూడా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ అయిపోతుంటే ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రావడం, ఆయన ముఖ్యమంత్రిగా కాపాడినటువంటి పరిస్థితులు. షిప్ యార్డ్ని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉంది. మళ్ళీ రేపు స్టీల్ ప్లాంట్ కూడా కాపాడేటువంటి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. సో ఇవన్నీ పెట్టుకొని ఇంత ఘన చరిత్ర నీకు ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి నీకు చరిత్ర ఉంది. 99 నుంచి 2004 మధ్యలో 55 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఆల్విన్ షుగర్స్, నిజాం షుగర్స్ కానీ, ఆల్విన్ కానీ, రిపబ్లిక్ ఫోర్జ్ కానీ, ఇలా రకరకాలైనటువంటి కంపెనీలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసినటువంటి చరిత్ర. నువ్వేం చెప్తావు? నీకు ఏ రికార్డు ఉంది? ఏ ట్రాక్ రికార్డు ఉంది? ఇంకో పలానా ప్రభుత్వ రంగ సంస్థని కాపాడినటువంటి ట్రాక్ రికార్డు ఒకటి చూపించు. నువ్వు వచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి నువ్వు ఏదో ముసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. సో ఇవన్నీ కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీ ద్వారా ప్రజలకు చెప్తాం. 10 సార్లు సమావేశాలు జరిగినప్పుడు చెప్తాం. ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భరోసానిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. సో తప్పకుండా రానటువంటి కాలంలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా దేనికి వెనకడుగేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి లేదు. దయచేసి గమనించి ఇప్పటికన్నా ఈ పనికిమాలినటువంటి చర్యలు మానుకోండి. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేకపోతే ఇంట్లో కూర్చోండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయాలనేటువంటి ప్రయత్నమో లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నమో మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నా కుటుంబ సభ్యుల్లా భావించే మిమ్మల్ని అందరినీ, సరే చాలామంది చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలామంది పత్రికా మిత్రులు ఉన్నారు, మీడియా సోదరులు ఉన్నారు. కొన్ని ఛానల్స్కి మీ యాజమాన్యాలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లని మాకు తెలుసు. వారికి ఉన్నటువంటి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు, కాదనట్లేదు. కానీ వ్యక్తిగతంగా మీతో ఉన్నటువంటి చనువు, మీతో ఉన్నటువంటి సంబంధంతో రేపు గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని. థ్యాంక్ యూ.